ध्रुवन्तेन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवम् ॐ सुमुहूर्ते सावधान सुकाले सावधान सुसमये सावधान सुनक्षत्रे सावधान श्री लक्ष्मी नारायणात्मा सावधान सूर्यादिनानां नवानां ग्रहाणां ये ग्रहाः अत्यन्तमगोल्यग्रहाणां ये ग्रहाः अत्यन्तमगोल्यता फलसिद्धिरस्तु तथास्तु 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 कलशस्य नमो नमः शुद्धोदकस्नानो समर्पयामि वस्त्राभ्यो रक्षितान् समर्पयामि आपो इष्टमयं भास्तान भोज्यतदातना सत्यभागते हरः मुषतीरव मातरः सौभाग्यवचनं गृहाणं गुरुं शोभनं दिव्यं सर्वदा मङ्गलप्रदं वैयायिकमहादेव तुभ्यतास्य वसुन्धरा आयने वरायने घोरवारवहन्तपुष्पिणे आयुर्वायिकानि सुभद्रस्य भारिणे आदित्यनवग्रहदेवताभ्यो नमो नमः ఓం హరిద్రంచమయ కొంచెం కొంచెం వేయనమ్మా ఆకుల్లోనే వేయాలి హరిద్రంచమయ నీతం దేవి కళ్యాణదాయిని చిటికడు చిటికడు వేయాలి హరిద్రంచమయ నీతం దేవి కళ్యాణదాయిని శోభాగ్యవర్ధనో నిత్యం గృహాణత్వ హరివల్లభే అలంకరణార్థం అక్షరాలను సమర్పయామి తద్వారం దశాంగులం పురుషైర్వేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం శ్రీ ఆదిత్యనవగ్రహదేవతాభ్యో నమో నమః శుద్ధోదకస్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి హరిద్రంచమయానీతం దేవీ కళ్యాణ సౌభాగ్యవర్తనం భ్రామర్తవల్లభే కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతా మహాదేవా తుభ్యం దాస్యామి శాంభవ ఆయనే దయపరాయనే దౌర్వావహంతి పుష్పిణీః యజ్ఞోపవేతం ఉపనయన కార్యక్రమం నమస్తం జరుగుతుంది కాబట్టి చక్కగా ఎందుకంటే ముందుగా కంకణదారం కంకణార్థం కట్టాలి తర్వాత యజ్ఞోపవేతం దయచేసి అందరూ కూడా కూర్చోండి మీ అక్షంతులు చేత్తో అలాగే పట్టుకోండి
సంఘాని విపరీత సూర్యమావాహయామి సిద్ధి బుద్ధి సిద్ధిమావాహయ యంత్ర యంత్రాయ విద్మహే పరమయంత్రాయ ధీమహి తన్నో యంత్రం ప్రచోదయాత్ ఓం భూర్భువస్వః యంత్రమావాహయ సహకరిస్తే 10:30కి వస్తే 1 గంట కల్లా అవుతుంది. 1:30 కల్లా మహాప్రసాదం కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతకు మించి టైం ఏం కాదు. దయచేసి మీరందరూ కూడా రోజు మేము ఫోన్ చేయకుండా పేర్లు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా సమయానికి వస్తే మనం ప్రారంభం చేయడానికి చక్కగా ఉంటుంది. మరి ఒకటి విషయము, ఒకవేళ పేర్లు అందులో మేము ఇవ్వలేదు అని అనుకుంటే వేరే వాళ్ళు ఎవరన్నా పూజలో కూర్చున్నప్పటికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. దయచేసి ఇంకెవరన్నా కూర్చునే వాళ్ళు ఉన్నా కూడా మాకు చెప్తే మేము ఆ నిర్ణయంలో ఉంటాం కాబట్టి దయచేసి మాకు తెలియపరచండి. తర్వాత తులసి పూజ చేసుకునే రోజు గణపతికి ఒక వినాయక చవితి రోజు మాత్రమే తులసి దళాన్ని వినాయకుడికి వెయ్యాలి. మిగిలిన 364 కూడా తులసి గణపతి ఒక్క వినాయక రోజు మాత్రమే తులసి ఆకుని మనం గణపతికి పూజ చేసుకోవాలి. తులసి మాత దగ్గరికి వెళ్ళాడట గణపతి. వెళ్ళి అమ్మ నాకు తులసి దళం కావాలని చెప్పని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే వెనకాలకి వెళ్ళి కావాల్సినంత తెచ్చుకోని ఆయన అని చెప్పిందట. తెచ్చుకునేటప్పటికి మహానుభావుడికి చక్కగా పెద్ద రోకలంత తొండము, మనిషి కరేబరము, పొట్ట, ఈ గజకర్ణము, శరీరం చాలా దారుణంగా పెద్దదిగా ఉంది కాబట్టి మండలాన్ని ఇరుచుకుని మొత్తం ఒంటి నిండా వేసుకుని వచ్చాడట. సగం పొలం మొత్తం అయిపోయింది తులసి దళం అంతా. అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడట. వచ్చిన తర్వాత ఏంది నాయన అంటే మీరే అడిగారు కదమ్మా మరి కోసుకోమని చెప్పి అందుకని తెచ్చుకున్నాను అని చెప్పాడు. అప్పుడు తులసీదేవి చెప్పిందట, నీకు ఒక్క వినాయక చవితి రోజున మాత్రమే నా దగ్గరికి రా నాయన, మిగిలిన రోజున మాత్రం నా దగ్గరికి రాబాకమని చెప్పిందట. అందుకని వినాయక చవితి రోజున మాత్రమే తులసి ఆకుని గణపతికి పూజ చేస్తారు. మిగిలిన 364 రోజులు కూడా ఆ తులసీ దళం అనేది వినాయకుడికి పనికిరాదు. ప్రతి దేవాలయంలో కూడా ప్రతి దేవుడికి పనికొస్తుంది, కానీ వినాయకుడు మాత్రం ఆ తులసీ దళాన్ని ఉపయోగించుకోలేము. పూజకి తెచ్చుకునే వాళ్ళు ఎవరుంటే మిగిలిన దేవతలకు వేసుకోవచ్చు, గణపతికి మాత్రం తులసి దళాన్ని తీసుకురండి. హలో గణేష్ మహారాజుకి, లంబోదర మహారాజుకి.
గణేశాయ నమః అనుకుంటూ చేస్తున్నాను. గణానాయ నమః గణాధ్యక్ష నమః ఓం గణేశాయ నమః ఓం విఘ్నజాయ నమః ఓం గణేశాయ నమః గోనాయక నమః ఓం గణేశాయ నమః ఓం క్షిముగాయ నమః ఓం గణేశాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం గణేశాయ నమః ఓం సుముఖాయ నమః ఓం గణేశాయ నమః ఓం మృత్యుంజయ నమః ఓం గణేశాయ నమః ఓం సుభేదాయ నమః ఓం గణేశాయ నమః ఓం సుఖాయ నమః ఓం గణేశాయ నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం గణేశాయ నమః ఓం సురాజ్ఞాయ నమః ఓం గణేశాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం గణేశాయ నమః ఓం మాన్యాయ నమః ఓం గణేశాయ నమః ఓం మకాయ నమః ఓం అభయ ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం లంభకరణాయ నమః ఓం గణేశాయ ఓం శీఘ్రకారుణ్యై నమః ఓం గణేశాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం గణేశాయ నమః ఓం ఫలాయ నమః ఓం గణేశాయ నమః ఓం ఫలోతీతాయ నమః ఓం గణేశాయ నమః ఓం భవత్సాయ నమః ఓం గణేశాయ నమః ఓం పురాణ పురుషాయ నమః ఓం గణేశాయ నమః ఓం పూష్ణే నమః ఓం గణేశాయ నమః ఓం ఆగ్రగమ్యాయ నమః ఓం గణేశాయ నమః నమః ఓం గణేశాయ నమః ఓం సర్వాయ నమః ఓం గణేశాయ నమః ఓం సర్వవ్యాపిన్యై నమః ఓం గణేశాయ నమః ఓం సర్వకర్తయై నమః ఓం గణేశాయ నమః ఓం సర్వనేత్రే నమః ఓం గణేశాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం గణేశాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం గణేశాయ నమః ఓం పంచహస్తాయ నమః ఓం గణేశాయ నమః ఓం ఓం గణేశాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం గణేశాయ నమః ఓం మోదక ప్రియాయ నమః ఓం గణేశాయ నమః ఓం కాంతవత్యై నమః ఓం గణేశాయ నమః ఓం ధృత్యై నమః ఓం గణేశాయ నమః ఓం కామిన్యై నమః ఓం గణేశాయ నమః ఓం బ్రహ్మరూపాయ నమః ఓం గణేశాయ నమః ఓం బ్రహ్మ విద్యాయై నమః ఓం గణేశాయ నమః ఓం బ్రహ్మ విద్యాదీపాయై నమః ఓం గణేశాయ నమః ఓం విష్ణవే నమః ఓం గణేశాయ నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం గణేశాయ నమః ఓం భక్త నమో నమః అదా నారీకేల విస్ఫుటనం కొబ్బరికాయల విస్ఫుటనం రెండు చేతులతో చూపించనమ్మా. ఓం ప్రాణాయ స్వాహ, ఓం పపారాయ స్వాహ, ఓం వ్యారాయ స్వాహ, ఓం ధారాయ స్వాహ, ఓం సమారా ఉత్తరాన్న నివేదనం సమర్పయామి. శ్రీ ఆకాశాయ కళ్యాణనిధే. ఓం సరస్వత్యై దేవాయ
మన్నాడు స్వామి నిన్నెవరే మన్నాడు స్వామి పిల్ల చిన్న పల్లుగో ఎవరే మన్నాడు స్వామి నిన్నెవరే మన్నాడు స్వామి విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు వారే మన్నాడు స్వామి నిన్నెవరే మన్నాడు స్వామి శ్రీ గణేశని పిల్ల చిన్న పల్లుకో ఎవరే మన్నాడు స్వామి నిన్నెవరే మన్నాడు స్వామి విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు వారే మన్నాడు స్వామి నిన్నెవరే మన్నాడు స్వామి వారే మన్నామి నిన్నెవరే మన్నాడు స్వామి శ్రీ విఘ్నరాజా శ్రితభక్త ఘోష శరణంటి కరుణించు గణనాయక నిన్నే శరణంటి కరుణించు శుభదాయక భువిలోన తొలి పూజ నీదంటరేవా నీ పూజ సేయంగరాదంట దంట చదువంటే నీకెంతో ప్రియమంట దేవా శరణంటే కరుణించు గణనాయక నిన్నే శరణంటే కరుణించు శుభదాయక ఇలలోన తొలి పూజ నీదంట దేవా శుభదాయక ఇంకోరైనా పాట పాడవాళ్ళు ఉంటే ముందుకొచ్చి తొండము స్వామికి చేస్తావా 9 రోజుల పండగ తొండము స్వామికి చేద్దామా 9 రోజుల పండగ తొండము స్వామికి చేద్దామా 9 రోజుల పండుగ తొండము స్వామికి చేద్దామా వస్త్రాణి పీవసావసాభేయమో నక్షత్రామస్తమో అసర్గాః అవాచరతమృతార్ విశ్వారుతేన మిత్రావరుణాశ్రచేధే వరసిద్ధి వినాయక స్వామి దేవత దివ్య చతుర్థి మహోత్సవ కాల సమేన శతమానం భవతి శతాయుః పురుషస్యేర్ఘమాయుః ఓం షట్షతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః బ్రహ్మణముపహరతి ఏకదేవ యజమాన ఆయుస్తేజో దదాతి మట్టి తెచ్చావా గణపతిని చేశావా మట్టి తెచ్చావా గణపతిని చేశావా పూజలు చేశావా స్వామికి హారతులిచ్చావా మట్టి తెచ్చాను గణపతిని చేశాను పూజలు చేశాను స్వామికి హారతులిచ్చాను మట్టి తెచ్చాను గణపతిని చేశాను భరో గణేశ్ మహారాజుకి నమ పార్వతీ సుతయే దేవ శంభో శంకర ఓం మహాగణపతిని అన్నావు మట్టిలోన పుట్టించావు మహాగణపతిని అన్నావు మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా మనిషి చేసావా మనిషి చేసావా కోటలెన్నో కట్టావు
కోటీశ్వరు చేశావు కోటలెన్నో పెంచావు సిరి సంపదలను దూరము చిల్లలాగే మురిపిస్తావు తీసావా మమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా జై బలో గణేష్ మహారాజుకి జై బలో వాసవి మాతాకి జై బలో నగరేశ్వర స్వామికి జై